ప్రవీణేశ్వర నామంలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రాముఖ్య విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలని ఈ రీతిగా రావడం జరిగింది. చిలుకలూరు ఆలయ అర్చకుడు శ్రీ రంగరాజన్ గారి మీద దాడి జరిగింది. ఆ విషయము సోషల్ మీడియాలో, మెయిన్ లైన్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది. అయితే దానిని అనేక మంది హైందవ నాయకులు మరియు హైందవ ధర్మ ప్రచారకులు ఆ విషయమే స్పందిస్తూ దానిని ఖండిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో శివశక్తి కరుణాకర్ సుగ్నా కూడా స్పందించడం జరిగింది. శ్రీ రంగరాజన్ గారి మీద దాడి చేసిన వారి మీద కోపం అవుతూ వారిని గద్దిస్తూ వారిని ఖండిస్తూ వీడియో చేయడం జరిగింది. అయితే రంగరాజన్ గారి మీద జరిగిన దాడి విషయమే మేము కూడా చింతిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఇలా మతం పేరిట వ్యక్తిగతమైన దాడులకు ఎవరు కూడా దిగకూడదు, ఎవరు కూడా అటువంటి పనులు చేయకూడదు. అది ఏమాత్రము సమర్థనీయము కాదు. మనం ప్రకటిస్తున్నా లేకపోతే ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్న ఆ భావజాలంలో ఖచ్చితంగా సత్యం ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా మనం చెప్పిన ఆ యొక్క మాటలను బట్టి, లాజిక్ని బట్టి ఖచ్చితంగా ప్రజల్లోనికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారో ఆ భావజాలంలో సత్యం లేదు, ఆ భావజాలం ఓడిపోతుంది అని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి రంగరాజన్ గారి మీద జరిగిన ఆ యొక్క దాడిని మేము కూడా ఖండిస్తూ ఉన్నాము. అటువంటి కార్యాలు భారతదేశంలో జరగకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ విషయంలో కరుణాకర్ సుగ్నా మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడో ఒకసారి విందాం. కానీ ఈ వీర రాఘవరెడ్డి చెప్తున్న రామరాజ్యం ఇదంతా కూడా ఇల్లీగల్, ఇదంతా కూడా ఒక మిలిటెంట్ యాక్టివిటీ. అది కూడా హిందూ స్వామీజీలు, పూజారులే లక్ష్యంగా పనిచేస్తున్నాడు, వాళ్ళ మీద దాడులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ధర్మానికి హాని కలిగించే వాళ్ళు అంటే మనం టెస్టమెంట్ రోజులో చూస్తూ ఉన్నాం, ఎంత విశృంఖలంగా, ఎంత నీచంగా దైవదోషం చేస్తున్నారు. మరి ఈ సన్నాసి ఈ గ్రూపుని తీసుకుని వాళ్ళ దగ్గరికి ఏమైనా పోయాడా? దైవదోషం చేస్తారంటే వాళ్ళని ఏమైనా పట్టుకుని నిలదీశాడా? అంటే అన్య మతస్థులు అంటే వాళ్ళ దగ్గరికి పోతే తంతారు, పీకి పాకం పెడతారనే విషయం తెలుసు. అదే ఇక్కడ ఈ కరుణాకర్ సుగ్నా అంటున్న మాటను మీరు ఒకసారి గమనించండి. ఈ వీరరాఘవ అనే ఒక వ్యక్తి ఒక టీంని ఏర్పాటు చేసుకొని రామరాజ్యం అనే పేరుతో మన హైందవ స్వామీజుల మీద, హైందవ పీఠాధిపతుల మీద దాడి చేస్తూ ఉన్నాడు. కానీ మన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఇక్కడ టెస్ట్మెంట్ రోల్స్ మీరు చూస్తున్నారు కదా, మన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అన్య మతస్థులు అని మాట్లాడుతున్నారు. అంటే అన్య మతస్థులు అంటే క్రైస్తవ సహోదరులు వారు ఏ రీతిగా రక్షణ పొందారో ఆ యొక్క సాక్ష్యాలు చెబుతూ వారు పూర్వం విశ్వసించిన మతాల ద్వారా ఏ విధంగా నష్టపోయారో ఆ యొక్క స్వీయ అనుభవాలను వివరిస్తున్న ఆ యొక్క వీడియోలను తీసుకొని కరుణాకర్ సుగ్నా టెస్ట్మెంట్ ట్రోల్స్ చేస్తారన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆ టెస్టిమనీ ట్రోల్స్లో ఉన్న ఆ వ్యక్తులు ఉన్నారు కదా, అంటే అన్య మతస్థులు అనగా ఆ క్రైస్తవ సేవకులు, క్రైస్తవ విశ్వాసుల కోసం మాట్లాడుతూ ఈ యొక్క వీరరాఘవులు అని ఈయన టీంని ఏర్పాటు చేసుకొని మన హైందవ పీఠాధిపతుల యొద్దకు, హైందవ అర్చకుల యొద్దకు వచ్చి దాడి చేసే బదులు అతడు వారి యొద్దకు వెళ్ళొచ్చు కదా, అంటే మన క్రైస్తవుల మీదకు రావచ్చు కదా, వెళ్ళి వారిని నిలదీయచ్చు కదా, వారిని అడగచ్చు కదా అని కరుణాకర్ సుగ్నా మాట్లాడడం అనేది చాలా శోచనీయం. అంటే ఈయన ఏం చెబుతూ ఉన్నాడు, మన హైందవ అర్చకుల మీద దాడి చేయడం మంచిది కాదు అని ఆ యొక్క విషయాన్ని ఖండిస్తూ, అదే సమయంలో ఈ దాడి ఏదో క్రైస్తవుల మీద చేస్తే బాగుంటుంది కదా, వారిని నిలదీస్తే బాగుంటుంది కదా, వారి మీద పడితే బాగుంటుంది కదా అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే కరుణాకర్ సుగ్నా ఈ రంగరాజన్ గారి మీద జరిగిన దాడి విషయమే బాధ కంటే క్రైస్తవుల మీద ఆ దాడి జరగలేదు అనే బాధ ఆయనలో ఎక్కువైపోయినట్లుగా కనబడుతుంది. అంటే ఇప్పుడు ఒక హైందవ అర్చకుడి మీద దాడి జరిగింది, అంటే ఇప్పుడు అదే ప్లేస్లో ఒక క్రైస్తవ పాస్టర్ గారి మీద దాడి జరిగితే ఈ కరుణాకర్ సుగ్నా సంతోషిస్తాడేమో. అంటే ఈ కరుణాకర్ సుగ్నా అదే కోరుకుంటున్నారేమో, అంటే క్రైస్తవుల మీద దాడి జరగాలి. అంటే హైందత్వంలో ఈయన యొక్క మెసేజ్లు వింటూ ఎవరైతే అమాయకంగా ఉన్నారో వారిని రెచ్చగొడుతున్నాడు ఈ యొక్క కరుణాకర్ సుగ్నా. మన హైందవుల మీద దాడి చేయడం కాదు, మనం వెళ్ళి క్రైస్తవుల మీద దాడి చేయాలి, వారిని మనం అడగాలి, వారిని నిలదీయాలి. అంటే సమాజంలో క్రైస్తవులకు హైందవులకు మధ్య ఒక గలిబిలి, గొడవలు రావాలి అనేది ఈయనకు ఉద్దేశంగా కనబడుతుంది. ఇప్పుడు రంగరాజన్ గారి మీద దాడి జరిగింది, దాన్ని ఖండించు అంతే. కానీ ఆ దాడి ఏదో వాళ్ళ మీద చేస్తే బాగుంటుంది కదా అని అంటున్నావంటే కరుణాకర్ సుగ్నా మీకున్న ఆలోచన ఏమిటంటే హైందవులు వెళ్ళి లేకపోతే హైందవులు ఇలా టీంగా ఏర్పడి క్రైస్తవుల మీద దాడి చేయాలి అంటే మీరు ఇండైరెక్ట్గానే ప్రేరేపిస్తున్నారు. కాబట్టి ఇది సమంజసమా? ఆలోచన చేయండి. ఏ విధానంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా వ్యక్తిగత దాడులు అనేది ఎవరు కూడా ఏ వ్యక్తుల మీద కానీ, ఏ మతానికి సంబంధించిన వ్యక్తుల మీద కానీ చెయ్యకూడదు. నేను మరలా చెబుతూ ఉన్నాను, మన భావజాలంలో సత్యం ఉంటే మన వ్యక్తిగత దాడులు చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత దాడులు, నిలదీయడాలు, గొడవలు ఇవన్నీ ఎవరు చేస్తారంటే వారి భావజాలంలో, వారు నమ్ముతున్న ఆ యొక్క విశ్వాసంలో సత్యం లేనప్పుడే. కాబట్టి కరుణాకర్ సుగ్నా మీరు క్రైస్తవుల మీద దాడి జరిగితే బాగుండు అని మీరు రెచ్చగొట్టడం. అంటే ఇప్పుడు ఆ వీరరాఘవ గారు ఒకవేళ విడుదలైతే, ఆయన ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డారని న్యూస్ వస్తుంది, ఆయన ఒకవేళ విడుదలైతే ఆయనకి మీరు ఇచ్చే టీచింగ్ ఏమిటి?
మీరు వెళ్ళి ఆ క్రైస్తవ పాస్టర్ల మీద దాడి చేయమని టీచింగ్ ఇస్తున్నారా? లేకపోతే ఈ యొక్క విషయాలన్నీ చూస్తున్న హైందవ సహోదరులను క్రైస్తవుల మీదకి వెళ్ళి దాడి చేయమని రెచ్చగొడుతున్నారా? గమనించండి, అంటే మీరు ఏ త్రోవలోనికి మిమ్మల్ని ఫాలో అవుతున్న సమాజాన్ని తీసుకుని వెళ్తున్నారో. కాబట్టి క్రైస్తవ సహోదరులు, ముఖ్యంగా హైందవ సహోదరులు, కరుణాకర సుగుణాను మీరు బ్లైండ్గా ఫాలో అవ్వద్దని మరలా చెప్తున్నాను. ఆయన క్రైస్తవులకు హైందవులకు మధ్య గొడవలు పెట్టి వారు వీరు తన్నుకుంటే చూసి ఆయన దాని మీద లాభం సంపాదించుకోవాలని ఆశపడుతున్నాడు. దాని వెనకాతల ఆయనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అవన్నీ వేరే విషయం. కాబట్టి కరుణాకర సుగుణ ఇలా మాట్లాడడం అనేది ఏమాత్రం సమర్థనీయం కాదు, సమంజసం కాదు. రంగరాజన్ గారి మీద జరిగిన దాడిని నువ్వు స్ట్రైట్గా ఖండించాలి, అంతే తప్ప ఆ దాడి క్రైస్తవుల మీద జరిగితే బాగుండు అని మాట్లాడడం అనేది మీ యొక్క దుర్మార్గమైన స్వభావాన్ని, మీ యొక్క కుయుక్తిని, మీ యొక్క కపట స్వభావాన్ని మరొకసారి బహిర్గతం చేస్తుంది. కాబట్టి కరుణాకర సుగుణ మీరు అలా మాట్లాడడం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. అంటే ఇక్కడ మాకు ఇంకో డౌట్ కూడా వస్తుంది. ఏమన్నా అన్య మతస్థుల చేత ప్రేరేపించబడి, వాళ్ళ చేత నియమించబడి హిందుత్వంలో ఉన్నటువంటి రంగరాజన్ గారి లాంటి ప్రముఖ వ్యక్తుల మీద దాడులు చేయటము వీళ్ళ యొక్క ఎజెండాగా పెట్టుకున్నారా? ఇక్కడ చూడండి, ఈ యొక్క అంశాన్ని మరలా సైడ్కి లాగుతూ క్రైస్తవుల మీద లేకపోతే ఇతర మతస్థుల మీద ఆ యొక్క జరిగిన దాడిని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దాడి చేసిన వ్యక్తి వీర రాఘవులు ఎవరు? ఆయన రామరాజ్యం కోసం చేశాను ఆయన మాట్లాడుతున్నారు. ఆయన కోసం చాలా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. మరి అలాంటప్పుడు దీని వెనకాతల అన్య మతస్థులు ఎవరైనా ఉన్నారేమో అని డౌట్ వస్తుంది అని అంటున్నాడు. అంటే ఈయన ఎంత కుయుక్తితో, అంటే జరిగిన దాన్ని అటు క్రైస్తవులతో లేకపోతే ముస్లిం సహోదరులతో లింక్ పెట్టాలనే ఆ యొక్క తాపత్రయం అనేది ఈ కరుణాకర సుగుణలో చూస్తే ఈయన మనస్సాక్షి కూడా చచ్చిపోయిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆ జరిగిన దాడిని ఎవరు చేశారో వారిని ఖండించు, అంతేగాని మధ్యలో క్రైస్తవులను లేకపోతే ఇతర మతస్థులను ఎందుకు లాగుతున్నారు? కాబట్టి కరుణాకర సుగుణ మీ మనస్సు అనేది అసలు మంచిది కాదు. ముఖ్యంగా అమాయక హైందవ సహోదరులు అనవసరంగా ఈయనను నమ్మి మీరు మోసపోకండి. ఇక్కడ హైందవ సహోదరులకు ఒక మాట చెబుతున్నాను. ఇప్పుడు కరుణాకర సుగుణ చెప్పినట్లుగా రంగరాజన్ గారి మీద కాదు, క్రైస్తవుల మీద, అన్య మతస్థుల మీద దాడి చేయాలి, లేకపోతే వారిని నిలదీయాలి, వారి వద్దకు వెళ్ళాలి అని అన్నారు కదా. ఒకవేళ మీరు ఇప్పుడు రంగరాజన్ గారి మీద దాడి జరిగింది, అలాగే కరుణాకర్ యొక్క స్పీచ్లు విని మీరు ప్రేరేపించబడి మీరు క్రైస్తవుల మీద, క్రైస్తవ సేవకుల మీద దాడి చేశారు అనుకోండి, రంగరాజన్ గారి మీద దాడి చేసిన వారికి ఏ యొక్క దుస్థితి వచ్చిందో అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే భారతదేశం లౌకిక రాజ్యం, చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. చూడండి, కరుణాకర్ వివరిస్తాడు. ఈ విషయం పోలీసులకు వెళ్ళిన తర్వాత పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇమీడియట్ గా వాళ్ళు పట్టుకొచ్చారు, అరెస్ట్ చేశారు ఈ వీరరాఘవరెడ్డిని. అతని మీద పెట్టినటువంటి సెక్షన్స్ ఒకసారి చూస్తే సెక్షన్ 189(2), 333, 308 clause 5, 115 clause 2, 352, 351 clause 3 అండ్ 190 BNS. ఇందులో 333, 308 నాన్ బెయిలబుల్ సెక్షన్స్. 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైలు శిక్ష పట్టడానికి అవకాశం ఉన్నటువంటి సెక్షన్స్. గమనించింది, యొక్క రంగరాజన్ గారి మీద దాడి చేసిన ఆ వ్యక్తికి పడే శిక్షల కోసం కరుణాకర సుగుణ చెప్తున్నారు. దాదాపుగా అనేక నెలలు, సంవత్సరాలు నాన్ బెయిలబుల్ జైలు శిక్ష అని చాలా క్లియర్గా ఆయన మీద కేసులు నమోదవడం అనేది కరుణాకర సుగుణ చెప్తున్నారు. దానికి శిక్ష పట్టడం గ్యారంటీ. అంటే ఇన్వెస్టిగేషన్ కూడా త్వరలో పూర్తి కావచ్చు, బలమైన సాక్ష్యాధారాలు అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఒక 10-15 ఏళ్ళు ఇతనికి జైలు శిక్ష పట్టడానికి అవకాశం ఉంది. ఇతనితో పాటుగా వెనకాల ఎవరైతే సపోర్ట్ చేశారో లేదా డైరెక్ట్గా ఇతనితో కలిసి ఆ దాడిలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా జైలు శిక్షలు పడే అవకాశం ఉంది. ఇలా రామరాజ్యం అని పేరు చెప్పుకుని కొంతమందిని తప్పుడు దారిలోకి తీసుకుపోయి సొంత ఎజెండాతో పనిచేసి వాళ్ళ జీవితాలను బలి చేశాడు ఇతను. గమనించండి, రామరాజ్యం అని పేరు చెప్పి ఒక టీంని ఏర్పాటు చేసి రంగరాజన్ గారి మీద దాడి చేసి అనేకుల జీవితాలను పాడు చేశారు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ రంగరాజన్ గారి మీద కాదు, ఒక క్రైస్తవ సేవకుడి మీద దాడి చేసినా ఇదే విషయాలు వర్తిస్తాయి. రామరాజ్యం అనే పేరో లేకపోతే హైందత్వం అనే పేరో లేకపోతే సనాతన ధర్మం అనే పేరు చెప్పి ఎవరైనా ఈ యొక్క ఈ రీతిగా భౌతికమైన దాడులకు దిగితే వారికి కూడా ఇదే పరిస్థితి అప్లై అవుతుంది. చట్టం సరిగ్గా పనిచేస్తే వారి మీద కూడా ఇటువంటి కఠినమైన శిక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాఘవరెడ్డితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు ఆ ప్రయత్నాలన్నీ విరమించుకుని మీరు సరెండర్ అయిపోతే కనుక మీకు శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఎలాంటి భావజాలంతో పనిచేయాలి, పూజారుల మీద, సాధువుల మీద దాడులు చేయాలి అనే అతని మాటలకి ప్రేరేపితులైన వాళ్ళు కళ్ళు తెరవండి, అది పరిష్కారం కాదు. ఇక్కడ కరుణాకర సుగుణ చెప్తున్నారు. సో అతని మాటలకు ప్రేరేపించబడి హైందవ సాధువుల మీద, పురోహితుల మీద దాడులు అనేవి చేయకండి అని చెప్తున్నారు.
అంటే హైందవ ప్రచారకుల మీద మాత్రమే దాడి చేయొద్దని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కానీ అంతకుముందు ఇండైరెక్ట్గా ఆయన చెప్పారు ఇతరుల మీద దాడి చేయమని. కానీ ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, హైందవ ప్రచారకుల మీద మాత్రం కాదు, అటు క్రైస్తవ సేవకుల మీద, క్రైస్తవ నాయకుల మీద కూడా దాడి చేసిన, ఆ దాడికి ప్రేరేపించబడిన వారు ఇలా వీడియోలు యూట్యూబ్లో మాట్లాడుతూ ప్రేరేపిస్తున్న వారు భార్యనే ఉంటారు. కానీ ఆ దాడిలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారి మీద మాత్రం కేసులు పడతాయి, వారు తమ యొక్క జీవితాన్ని నష్టపోతారు. అదే కరుణాకర్ సుగుణ కూడా ఇప్పుడు చెప్తున్నాడు. అయితే కరుణాకర్ సుగుణ చాలా స్వార్థంతో కుయుత్తుతో ఈ విషయాలు చెప్తున్నాడు. కానీ అమాయక హైందవ సహోదరులకు విఘ్నులైన వారందరికీ కూడా నేను ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ రకముగా వీరరాఘవరెడ్డి చేసిన పని అయినా లేకపోతే కరుణాకర్ సుగుణ యొక్క ప్రేరేపణ బట్టి అటు క్రైస్తవుల మీదైనా ఎవరు దాడి చేసినా వారికి ఖచ్చితంగా ఇటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ దాడిలో ఇన్వాల్వ్ అయిన యవ్వనస్తులు వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని నష్టపోతారు. కాబట్టి ఇటువంటి యూట్యూబ్లో మాట్లాడుతున్న కరుణాకర్ సుగుణ లాంటి మతోన్మాదాన్ని, మత గొడవలను, మత ఘర్షణలను రెచ్చగొట్టే ఇటువంటి వారి యొక్క వీడియోలు చూసి, లేకపోతే వీరరాఘవరెడ్డి లాంటి వారి యొక్క మాటలకు ప్రేరేపించబడి ఈ హైందవ సహోదరులు, హైందవ యవనస్తులు ఎవరు కూడా అటు హైందవ నాయకుల మీద కానీ లేకపోతే ఇటు క్రైస్తవ నాయకుల మీద కానీ ఇటువంటి వ్యక్తిగత భౌతిక దాడులకు దిగడం ఒకవేళ చేస్తే తద్వారా మీకు మీరే నష్టపోతారు, మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు, మీ భవిష్యత్తుని మీరు చేతులారా పాడు చేసుకుంటారు. కాబట్టి హైందవ సహోదరులారా తస్మత్ జాగ్రత్త. ఇటువంటి సమాజ శ్రేయస్సు కోరుతున్నాము అనే వంటతో సమాజాన్ని నాశనం చేసే ఇటువంటి వీరరాఘవరెడ్డి లేకపోతే కరుణాకర్ సుగుణ అనబడుతున్న వీళ్ళ విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఎందుకనంటే వీరరాఘవరెడ్డి అటు హైందవ అర్చకుడి మీద దాడి చేశాడు, అది తప్పే. కరుణాకర్ సుగుణ దాన్ని ఖండిస్తూ ఈయన అంటున్నాడు క్రైస్తవుల మీద దాడి జరిగితే బాగుండు అని ఈయనొక్క విషపూరితమైన మనసుని బయటికి వెళ్ళగట్టుకుతున్నాడు. కాబట్టి అటు వీరరాఘవరెడ్డి చేసింది తప్పే, కరుణాకర్ సుగుణ చేసింది కూడా తప్పే. కాబట్టి కరుణాకర్ సుగుణ మీరు మాట్లాడుతున్న మాటలు ఏమాత్రమో సమాజానికి శ్రేయస్సు కలిగించేవి కాదు. కనుక ఈ విషయంలో ఆలోచించండి. హైందవ సహోదరులు ఇతడి మాటలు నమ్మి మోసపోకండి. అలాగే క్రైస్తవ సహోదరులు వీళ్ళ విషయమే కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. సువార్తలకు వెళ్తున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలని మరొకసారి ప్రభు నామమున మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.